किधर लेके जाते? नहीं लेके गए अब तक। अभी तक एक बार? हाँ। वैसे कहाँ पे जहाँ डंप होता था? उनका फोन नंबर है। ये निकल के डाल देते सूर्य में। స్కూల్ నుంచి పిల్లలు పిక్నిక్ అందరూ మంచిగా సంతోషంగా ఉండదనుకుంటారు. కానీ ఇక్కడ బైవిసా మున్సిపాలిటీ వాళ్ళు డంప్ చేయడానికి ఇక్కడ వేశారు. ఇది అసలైతే ఇక్కడ కాదు, అది మాటకం దగ్గర ఉంటుంది. కానీ ఆయన ఇక్కడ నేస్తుంది. ఎన్నిసార్లు మీ డ్రైవర్లకు కానీ వాళ్ళకి చెప్పాము మున్సిపాలిటీ వాళ్ళు, ఆయన చెయ్యాలని రోడ్డు మీద నేస్తున్నారు. మేము టెంపుల్కి వెళ్ళాలన్నవి వెళ్ళలేకపోతున్నాము. లేడీస్ బి బాగా సార్లు చెప్పారు ఇక్కడ వెళ్ళాలంటే మేము గలీజ్గా ఉంటుంది, పోలేము, టెంపుల్కి ఎలా పోవాలా. ప్రతి శనివారం మీ పండుగ చేస్తారు. అయినా మా టెంపుల్కి వెళ్ళాలనుకుంటే పూజ చేయలేకపోతున్నాము. ఎన్నిసార్లు మన భక్తులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. మళ్ళీ చెప్పినవి కావాలనే రోడ్డు మీద వేస్తున్నారు. టెంపుల్కి వెళ్ళకుండా చేస్తున్నారు. వాళ్ళు ఏ ఉద్దేశంతో చేస్తున్నారు మున్సిపాలిటీ వాళ్ళు అర్థమైతలేదు. ఇక్కడ టెంపుల్ బంద్ చేయాలనుకోవటంలో ఏమో మున్సిపాలిటీ వాళ్ళకు ఏదో ఒకటి దృష్టిలో ఉంచుకొని చేస్తున్నారు. ఇది పురాతనమైన హనుమాన్ టెంపుల్, దీని మీద కంపల్సరీ చర్య తీసుకోవాలి. यहाँ हनुमान जी का टेम्पल लगभग 25 साल से विराजमान है। सभी लोग आते हैं जाते हैं, पूजा पाठ होता है। एक 3-4 साल में हमारे को आने जाने वालों को बहुत ज़्यादा तकलीफ हो रहा है। पूरा गांव का कचरा यहाँ पर डाल रहे, उसकी गंदगी, उसका धुआं हमेशा हमारे को प्रॉब्लम होता है। इससे पहले पिछले साल हमने एमएलए साहब को भी बताया। एमएलए साहब ने कमिश्नर साहब को सूचना दी है, लेकिन वो कोई ध्यान दे रहे नहीं। हर एक महीने में कचरा पूरा रोड पे आ जाता, आने जाने वालों को बहुत तकलीफ होता। ऑलरेडी एमएलए साहब ने भी बताया कि इनके 10 एकड़ 11 एकड़ आगे माटे गांव साइड में है। तो हम आपको सभी को सूचना देना चाह रहे हैं कि यहाँ से जो भी कचरा डालते यहाँ बंद किया जाए, और जो भी धार्मिक स्थल में को जो आघात हो रहा उसको सब जने सपोर्ट करके यहाँ से कचरा वगैरह सब साफ सफाई क्लीन करके यहाँ पर कचरा डालना बंद करवाइए बस। जय हनुमान। जय जय हनुमान। మన పవిత్రమైన వీరాంజనేయ టెంపుల్ ఇక్కడ ప్రతినిత్యం మన కమిటీ సభ్యులు దీపధూప నైవేద్యం కోసం ప్రతిరోజు పొద్దున 6 గంటలకు ఇక్కడ ఆలయాన్ని శుద్ధి చేసి మన దీపధూప నైవేద్యాలు చూపించడానికి ఇక్కడ ప్రతిరోజు నిత్యం వస్తుంటారు. అదే ఈ పక్కన ఉన్న డంపింగ్ యార్డు ఉన్నటువంటి చెత్త రోడ్డుపైకి రావడం వల్ల చాలా మనకు అంటే ఇబ్బందికరంగా ఉంది. కాబట్టి గత 2 సంవత్సరాల నుంచి ఈ డంపింగ్ యార్డ్లో పెరిగిపోయిన చెత్త రోడ్డు మీదకి రావడం వలన వచ్చే భక్తులకు కూడా కొంచెం ఇబ్బంది కలుగుతున్నది. ఇది ఏ ఉద్దేశంతోనే మీరు ఈ చెత్తను క్లీన్ చేస్తారని చెప్పేసి మేము మున్సిపల్ శాఖకు మేము అడగాల్చుకున్నాం. ఇది మా పవిత్రమైన హనుమాన్ టెంపుల్కు ప్రతినిత్యం భక్తులు వేలాది ప్రతిరోజు వస్తుంటారు. కాబట్టి ఇది మీ ఎంతవరకు మీరు సమాజం ఇది పట్టించుకోని అని చెప్పేసి ఇప్పుడు మేము మున్సిపాలిటీ ముట్టడి చేసి కమిషనర్ గారికి మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఆయన సానుకూలంగా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి చెత్తను తొలగిస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు ఈ డంపింగ్ యార్డ్కు సంబంధించిన స్థలం ఇక్కడ నుంచి మార్పిడి చేస్తామని కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. అతి త్వరలో ఈ డంపింగ్ యార్డ్ కూడా ఇక్కడ నుంచి మార్పిడి చేయాలని చెప్పేసి మేము మున్సిపల్ శాఖ కోరుతున్నాము. ఇట్లు వీరాంజనేయ ఆలయ కమిటీ బైన్సా మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతున్నాను. నా పేరు రాజేష్ కుమార్. ఏదైతే ఇప్పుడు డంపింగ్ యార్డ్ గురించి మాట్లాడారో, మా దగ్గర ఉన్నటువంటి కమలాపూర్ ఏరియాలో 5.4 ఎకర్స్లో డంపింగ్ యార్డ్ అక్కడ ఉంది. ప్రతిరోజు కూడా ప్రతి వెహికల్ ఇక్కడ నుంచి గార్బేజ్ తీసుకొని వెళ్ళిపోయి అక్కడ డంప్ చేస్తుంది. ఏదైనా బై మిస్టేక్ గాలి ద్వారా అప్పటికి కూడా కవర్ చేస్తారు, శాట్ ఆటోస్ కానీ పెద్ద వెహికల్స్ కానీ. గాలికి ఏమైనా స్లిప్ అయి కింద పడ్డట్టయితే
అలాంటిది కూడా తీయడానికి మా శానిటేషన్ వింగ్ రెడీగా ఉంది. జేసీబీ పెట్టి ప్లస్ వెహికల్స్ పెట్టి ఎప్పటికప్పుడు క్లీన్ చేసే ఏర్పాట్లు చేస్తాం. ఒకవేళ మళ్ళీ అలాంటిది మా దృష్టికి వచ్చినట్లయితే తప్పకుండా చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తామని మేము ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. ఇక్కడ రోడ్డు పైనే గ్రావెల్ వేస్తున్నారని చెప్పి అంటున్నారు. గ్రావెల్ పైనే వేస్తున్నారట చెత్త. పలుసార్లు అది ట్రాక్టర్ డ్రైవర్లకు చెప్పినా కూడా వాళ్ళు ర్యాష్ గా బిహేవ్ చేస్తున్నారంట. ఓకే, అలాంటిది మొట్టమొదటిసారిగా నా దృష్టికి వచ్చిన కనుక ఇక ముందు నేను నా పర్సనల్ కూడా నేను విజిట్ చేసి అలాంటిది జరగకుండా ఏర్పాటు చేస్తాను. ఇక్కడ డంప్ యార్డ్ లో మషిన్లు పనిచేస్తున్నాయండి వేస్టేజ్ కోసం. డంప్ యార్డ్ లో ఉన్నటువంటి ఆ చెత్త ఏదైతే ఉందో దాన్ని సెగ్రిగేట్ చేసేసి కంపోస్ట్ కూడా తయారు చేయడానికి మేము అక్కడ అన్ని ఏర్పాట్లు చేశాము. ఆ తయారు చేసిన కంపోస్ట్ కూడా మా దగ్గర ఉన్న నర్సరీకి ఉపయోగించి చెట్లను పెంచడానికి మేము ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నాం. సరే, గడ్డనావు ప్రాజెక్టు దగ్గర కూడా ట్రాక్టర్ తీసుకపోయి అక్కడ చెత్త వేస్తున్నారు. గోశాల ఆవులు అన్ని చెత్త ప్లాస్టిక్ తిని అనారోగ్యం పడుతున్నాయని వాళ్ళు ఆరోపిస్తున్నారు. వాళ్ళు కూడా గోశాల గడ్డనావు ప్రాజెక్ట్ ఉంది కదా సార్, అక్కడ చెత్త వేస్తున్నారు. అంటే కంప్లీట్ గా అక్కడ పడుతుందా లేకుంటే కావాల్సి మా వాళ్ళు ఇస్తున్నారా అనేది అక్కడ పశువులు తింటున్నాయి. అది చెత్త వేసిరు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు కూడా వేస్తుంది. సో ఏదైతే ఆ రోడ్డు పైన పడుతున్న చెత్త ఏదైతే ఉందో ఆ చెత్తని అక్కడున్న పశువులు కూడా తింటున్నాయని మీరు చెప్తున్నారు. దానిపై కూడా నేను సమగ్ర దర్యాప్తు జరిపి ఇక ముందు అలాంటి జరగకుండా మేము ఏర్పాట్లు చేస్తాం. శానిటేషన్ వింగ్ కూడా వాళ్ళతో మీటింగ్ కండక్ట్ చేసేసి నేనే పర్సనల్గా టీంతో కలిసి వెళ్ళి ఏదైతే ఇప్పుడు బైపాస్ రోడ్ నుంచి అప్ టు కమలాపూర్ వరకు ఉన్న డంపింగ్ యార్డ్ వరకు కూడా వెళ్ళి ప్రతిరోజు కూడా వెహికల్ని నేను చెక్ చేస్తానని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. తగిన చర్యలు తీసుకుంటుంది. దానికి గాను రాష్ట్ర ప్రభుత్వం 26 ఆగస్టు 2020 నాడు ఎవరైతే 1000 రూపాయలు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారో వారందరికీ కూడా ఈ ఎల్ఆర్ఎస్ అవకాశం కల్పిస్తుంది. ఎవరైతే వాళ్ళు రిజిస్ట్రేషన్ అప్లికెంట్స్ ఉన్నారో వారందరూ వచ్చి కూడా మా ఆఫీస్కి వచ్చేసి అవకాశాన్ని ఉపయోగించుకోగలరు. రాష్ట్ర ప్రభుత్వం 25% కూడా రాయితీ కల్పించింది. ఈ రాయితీని అందరూ కూడా వినియోగించుకొని 31 మార్చ్ 2025 లోపు ఈ అవకాశం ఉంటుంది. దయచేసి మీరందరూ జాగ్రత్తగా గమనించి ఈ అవకాశాన్ని రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన ఈ అవకాశం తప్పకుండా మీరందరూ వినియోగించుకుంటారని తెలియజేస్తున్నాను. అలాగే బైంసా పట్టణంలో 5395 అప్లికెంట్స్ ఉన్నారు ఎల్ఆర్ఎస్ లో. వారందరికీ కూడా మేము ఒక టీం ఇక్కడ ఏర్పాటు చేశాము. ఆ టీం ఎప్పటికప్పుడు వాళ్ళందరికీ నంబర్స్ తీసుకొని ఆ నంబర్ ద్వారా వాళ్ళందరికీ ఇన్ఫార్మ్ చేసి కాల్ చేసి వాళ్ళందరినీ కూడా ఆఫీస్కి రప్పిస్తున్నాము. వాళ్ళందరికీ ఈ వివరాలను చెప్తున్నాము. చాలా మంది ముందుకు వస్తున్నారు. కొంతమంది డబ్బు లేవని, కొంతమంది సంథింగ్ ప్రాబ్లం చెప్తున్నారు, కొంత టైం అడుగుతున్నారు. ఏదేమైనప్పటికీ 31 మార్చి 2025 వరకు మాత్రమే ఈ అవకాశం ఉందని వారికి మేము గట్టిగా చెప్తున్నాము. వారు కూడా స్పందిస్తున్నారు. ఈ స్పందన ఎంతవరకు వస్తుందో మేము కూడా చూస్తాం. మాకు రాష్ట్ర ప్రభుత్వం 31 మార్చి 2025 వరకే అవకాశం ఇచ్చింది కనుక నిన్న రోజు మన నిర్మల్ జిల్లా కలెక్టర్ మేడం గారు అండ్ అడిషనల్ కలెక్టర్ ఎల్బీ సార్ కూడా నిన్న మనతో మీటింగ్ పెట్టారు. ప్రిన్సిపల్ సెక్రటేరియట్ నుంచి కూడా నిన్న వీసీ జరిగింది. అందరం కూడా మేము వీసీలో ఉన్నాం. ఆ తర్వాత కలెక్టర్ మేడం కూడా మాతో మళ్ళీ రివ్యూ తీసుకున్నారు. ఈ వివరాలు చెప్పడం జరిగింది. మేము కూడా ఉదయం ఇక్కడికి వచ్చేసి అందరిని పిలిపించి ఫోన్ చేసి పిలిపించి వారితో మాట్లాడుతున్నాం. వారితో కట్టించే ఏర్పాటు మేము తప్పకుండా చేస్తామని ఈ సందర్భంగా నేను మీకు తెలియజేస్తున్నాను. రాయితీ ఎవరెవరికి వర్తిస్తుంది? 26 ఆగస్టు 2020 నాడు ఎవరైతే అప్లై చేశారో ఆ టైంలో వారికి మాత్రమే వర్తిస్తుంది, కొత్త వారికి లేదు. ఈ పేమెంట్ ఎక్కడ కట్టుకోవాలి? ఇప్పుడు మా దగ్గర మున్సిపల్ ఆఫీస్ లో టౌన్ ప్లానింగ్ విభాగం అనేది ఒకటి ఉంది, డిపార్ట్ సెక్షన్. ఆ సెక్షన్ లో టీపీఓ మేడం ఉంటారు, అసిస్టెంట్ టీపీఓ ఉంటారు, ప్లస్ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ ఉన్నారు. మా దగ్గర ఒక టీమ్, ఒక 6 టీమ్స్ ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళకి వెబ్సైట్ లో కూడా పెట్టాము. ఇక్కడ ఫ్లెక్సీస్ కూడా ఏర్పాటు చేశాము. వాయిస్ రికార్డింగ్ కూడా పర్సనల్ గా వాయిస్ రికార్డింగ్ పెట్టేసేసి ప్రతి సాట్ ఆటోకి కూడా మేము ప్రచారం చేస్తున్నాం ఉదయం నుంచి బైంసా పట్టణంలో. సో చుట్టుపక్కల గ్రామీణ ప్రాంతాల వాళ్ళు కూడా ఉంటారు. వారు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో వాళ్ళు కూడా వింటారన్న అవకాశం వాళ్ళు కల్పిస్తున్నాము. దయచేసి అందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకోవాలని నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను.